ఒక క్రూరమైన పులి ఒక మనిషిలోని కోపాన్ని ఎలా చంపేసిందో మీకు తెలుసా? అసలు కోపాన్ని తగ్గించే ఆ రహస్యమందేంటో ఈ కథలో చూద్దాం రండి. కృష్ణాపురం అనే గ్రామంలో కేశవానంద అనే ఒక స్వామీజీ ఉండేవారు. ఒకరోజు ఆయన దగ్గరకు రమణ అనే యువకుడు వచ్చాడు. రాగానే ఆయన కాళ్లపై పడి, అయ్యా, నాకు కోపం చాలా ఎక్కువ, నా మాటలు చాలా కటువుగా ఉంటున్నాయి, దాంతో అందరితోనూ గొడవలు పడుతున్నాను. ఇంట్లోనే కాదు, ఊళ్ళో కూడా నన్నందరూ ద్వేషిస్తున్నారు. నా కోపం తగ్గడానికి నేనేం చెయ్యాలో మీరే చెప్పాలి అని వేడుకున్నాడు. అప్పుడు స్వామీజీ రమణతో ఇలా అన్నారు, నాయనా, నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో ఒక అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఒక ముసలి పులి ఉంది. దాని దగ్గరకు వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్నేమీ చెయ్యదు. వెళ్ళి ఆ పులిగోరు తెచ్చుకో అని చెప్పారు. మరుసటి రోజు ఉదయమే రమణ అడవికి వెళ్ళాడు. అక్కడ బక్కచిక్కిపోయి ఉన్న ఒక ముసలి పులిని చూసి స్వామీజీ పేరు చెప్పాడు. దానికి ఆ పులి ఏమీ చెయ్యలేదు కాని, నాకు వయసైపోయింది, అందుకే నేను వేటాడలేకపోతున్నాను, కాబట్టి నువ్వు నాకు ప్రతిరోజూ ఆహారం తెచ్చిపెడితే నీకు నా గోరు ఇస్తాను అని చెప్పింది. అప్పటినుంచి రమణ ప్రతిరోజూ ఆ పులికి మాంసం, చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు. రోజంతా ఆ పులితోనే గడిపేవాడు. కనీసం కళ్ళు కూడా సరిగ్గా లేని, పైకి కూడా లేవలేని ఆ పులి పరిస్థితిని చూసి రమణకు చాలా జాలి కలిగింది. దానిని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు. ఒకరోజు ఆ పులి రమణతో, నేను చనిపోయే సమయం వచ్చింది రమణ, నేను చనిపోయాక నా గోళ్లు తీసుకువెళ్ళు అని చెబుతూ కన్నుమూసింది. ఆ పులి మరణాన్ని చూసి రమణ తట్టుకోలేకపోయాడు. ఏడుస్తూ స్వామీజీ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు స్వామీజీ ఇలా అన్నారు, చూడు రమణ, ఒక జంతువు చనిపోయిందనే నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు కదా, అదే సానుభూతిని, ప్రేమను నీ చుట్టూ ఉన్న మనుషుల మీద కూడా చూపించు. మనసులో ప్రేమ, జాలి ఉంటే సరిపోదు, దానిని బయటకు చూపాలి. అలా చూపడం మొదలుపెడితే నీ కోపం దానంతట అదే తగ్గుతుంది. అప్పుడు అందరూ నిన్ను ప్రేమిస్తారు అని హితబోధ చేశారు. అప్పటినుంచి రమణ అందరితో సౌమ్యంగా మాట్లాడ్డం నేర్చుకున్నాడు. మెల్లమెల్లగా అందరికీ ప్రాణస్నేహితుడు అయ్యాడు. గుర్తుంచుకోండి, కోపం మనుషులను దూరం చేస్తుంది, కాని ప్రేమ అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చేస్తుంది. ఆ పులి రమణతిచ్చిన కానుక పులిగోరు కాదు, ప్రేమ అనే ఒక గొప్ప పాఠం. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.